ప్రశాంత్ వర్మ దర్శకుడు అవ్వకముందు ఏ ఉద్యోగం చేశాడు తెలుసా? దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా మారి మోగిపోతుంది. హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఆల్ ఇండియా వేదికగా ఈ డైరెక్టర్ కి అందరూ కూడా ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ డైరెక్టర్ గురించి డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయినటువంటి హనుమాన్ బ్లాక్ బస్టర్ గా నిలిచి కలెక్షన్స్ లో వర్షం కురిపిస్తుంది. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి 3 వారాలకు పైనే అవుతున్న కలెక్షన్స్ వర్షం మాత్రం తగ్గట్లేదని చెప్పొచ్చు. రీసెంట్ గా ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా జరిగింది. సినిమా విజయంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా ఈవెంట్ లో ఒక వ్యక్తి చాలా ప్రత్యేకంగా కనిపించారు. ఆ వ్యక్తికి ప్రశాంత్ వర్మ లైఫ్ లో చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం. సినిమాలంటే విపరీతమైన ఇంట్రెస్ట్ ఉన్న ప్రశాంత్ వర్మ సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేవారు. సినిమాలపై ఉన్న ఆసక్తి కొద్దీ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. మొదటిసారి ఆ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అది ఆ తర్వాత కల్కి, జాంబీరెడ్డి సినిమాలతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల్ని కదిలించాడు. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ లో ఆయన తన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేశాడు. ఆమె ఎవరో కాదు, ప్రశాంత్ వర్మ భార్య సుకన్య. ప్రశాంత్ వర్మకు కోవిడ్ సమయంలోనే వివాహం అయింది. ఆయనది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అప్పటికి ఆయన పెద్ద డైరెక్టర్ కాకపోవడంతో పెళ్లి అయిందన్న సంగతి చాలా మందికి తెలియదు. ప్రశాంత్ వర్మను చూస్తే అప్పుడే పెళ్లి అయిపోయిందని ఎవరు కూడా అనుకోరు. ఆయన చాలా యంగ్ గా కనిపిస్తారు. కానీ ఈ ఈవెంట్ లో తన భార్యను పరిచయం చేస్తూ ఓ డైరెక్టర్ గా ఎదగడానికి ఆమె తనకు చాలా సపోర్ట్ ఇచ్చారంటూ అందరి ముందు థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. ఆమె కూడా చాలా ఆనందంగా ఉండడంతో వారిద్దరిని చూసిన నెటిజన్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ మురిసిపోతున్నారు.